ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఆల్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జెస్ ఆల్ ద ఆఫీసర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ అబౌవ్ ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అండ్ దాంట్లో అన్ని రకాలుగా అంటే ఫార్ ద బెస్ట్ పాసిబుల్ కోఆర్డినేషన్ కోసం కావాల్సిన విషయాల మీద బాగా దీర్ఘంగా చర్చించుకున్నాము. So that we don't have any kind of a misunderstanding, as well as everything should go in the copybook style lo anni jarigipovalani cheppesi aa uddeshamtho, be it the requirement of traffic related issues or escorts for the postal ballots to come from the returning officers custody to the head of ikkada university campus ki ravalsina anni vishayala meeda baga దీర్ఘంగా చర్చించుకున్నాము. అదేవిధంగా మా వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో క్లారిఫై చేయడం జరిగింది. ఆ విధంగా టుడేస్ మీటింగ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫార్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ది మేనేజింగ్ ది కౌంటింగ్ డే అఫైర్స్. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్ ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు దట్ ఇట్లా 3 టైర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అదనపుగా ఇంకొక కంపెనీ సిఆర్పిఎఫ్ది వస్తుంది. వాళ్ళని కూడా ఇప్పుడు అదనపుగా మనకు ఏమైంది, స్ట్రాంగ్ రూమ్ కాకుండా కౌంటింగ్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు, బోత్ ఫర్ ద పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది రెగ్యులర్ ఈవీఎంస్. సో దానికి అదనపుగా సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాకు ఇంకొక కంపెనీ తర్వాత 2 ప్లటూన్ ఏపీఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము ఈ స్కీమ్లో ఇప్పుడు డిప్లాయ్ చేయబోతున్నాము. ఎందుకంటే అదనపుగా మనకు కౌంటింగ్ సెంటర్లో కూడా ఆ ఎంట్రన్స్ దగ్గర అన్నిట్లో కూడా మాకు మనుషులు కావాలి కాబట్టి అది సిపిఎంఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్, సో వాళ్ళని కూడా ఈరోజు డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఈరోజు నుంచి. కౌంటింగ్ డే బందోబస్తుకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏజెంట్స్ తర్వాత పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరు కూడా మా విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వాళ్ళతో సహకరించాలి. వాళ్ళు చెప్పేది, ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలా, ఎంట్రన్స్ ఎట్లా, ఇదంతా కూడా ప్రెస్ మీడియా ద్వారా రేపు మేము డీటెయిల్గా మ్యాప్ అంతా కూడా పెట్టి చెప్తాము. తర్వాత ఆ మ్యాప్ని కూడా రిలీజ్ చేస్తాము. దాంట్లో వాళ్ళకు పార్కింగ్ ఏరియా అంటే ప్రెస్ మీడియాకి ఎక్కడ ఏ గ్యాలరీలో ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, పోలీస్ వాళ్ళు కూడా సెపరేట్గా ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్కు కేటాయించిన ప్లేస్లో వాళ్ళు వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి పక్కన ఎక్కడైతే వెళ్ళాలో మీడియా గ్యాలరీ ఏదైతే కలెక్టర్ గారు కేటాయించారో అక్కడికి ఎలా వెళ్ళాలా ఏది అదంతా కూడా మా వాళ్ళు ట్రాఫిక్ డీటెయిల్డ్ ప్లాన్ లేఅవుట్ ఇన్ ద యూనివర్సిటీ ప్లే గ్రౌండ్లో పెట్టడం జరిగిందండి. సో మా విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఎక్కడ అసైన్ చేశారో ప్లేస్ అక్కడ వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బందులు ఉండదండి. సో నీట్గా వాళ్ళు వెళ్ళి సిస్టమేటిక్గా పార్కింగ్ కూడా సిస్టమేటిక్గా చేసుకుంటే అసలు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి. ఎక్కడ పెట్టారో అదే తీసుకొని మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోవచ్చు. 144 is in force అండి. 144 as well as a red zone with respect to drone, use of drone on that day. సో ఈ ఆర్డర్స్ అన్ని కూడా మీడియా ద్వారా ప్రెస్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. నోబడి కెన్ ఫ్లై ఎ డ్రోన్ ఇన్ దిస్ 2 kilometer radius in and around the university campus which is the counting center. That is one thing. The second thing is about the 144 for ఎనీ గ్యాదరింగ్. ఎవరైనా అక్కడ గ్యాదర్ కాకూడదండి, వచ్చి వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ అక్కడ క్యాంపెయిన్ కానీ గుంపగూడి ఈ విధంగా అది ఇది మాట్లాడటం, అందరినీ ఎవరైనా రెచ్చగొట్టడం, ఇదంతా కూడా ఈ కార్యకలాపాలు ఈ ఏరియాలో జరగకూడదు. ఇతర ప్లేసెస్లో కూడా యాజ్ పర్ నీడ్ we will be promulgating 144 if at all some places if it is warranted. But ఇక్కడ అయితే కౌంటింగ్ సెంటర్ ప్లేస్లో ఆల్రెడీ కలెక్టర్ గారు 144 ఆర్డర్స్ ఆల్రెడీ ఆర్ ఇష్యూడ్ అండి. ఇది కాకుండా సెల్ ఫోన్స్ రిలేటెడ్ ఇష్యూ అండి. కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు నో సెల్ ఫోన్స్ విల్ బీ అలౌడ్ ఇన్సైడ్. సో వాళ్ళు రాకుండా ఉంటే బెటర్. ఇది ఇట్ అప్లైస్ టు పోలీస్ ఫెలోస్, ఆల్ ద పీపుల్ డిప్లాయిడ్ దేర్, దే ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ది సెల్ ఫోన్స్ ఇన్సైడ్. అక్కడ పెద్ద ఘర్షణ జరుగుతుంది, వచ్చిన కాడ మేము తీసుకువెళ్తామని చెప్పేసి. సో ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా వీ వాంట్ టు కన్వే దిస్ దట్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు బ్రింగ్ ద సెల్ ఫోన్. ఇఫ్ ఇట్ ఆల్ దే ఆర్ బ్రింగింగ్ ఇట్ దే కెన్ లీవ్ ఇట్ ఇన్ ద వెహికల్స్. వాళ్ళ వెహికల్స్లో వదిలేసి వెళ్ళిపోతే బెటర్. అదర్వైజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ఉందో మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే విచ్ ఆర్ ద కౌంటింగ్ సెంటర్స్, అక్కడ వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకోవడం జరుగుతుంది. ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఫర్ దట్ మ్యాటర్, నో షార్ప్ ఆబ్జెక్ట్స్ విల్ బీ అలౌడ్ ఇన్సైడ్. ఇవి అన్నీ కూడా పోలీస్ వాళ్ళు గట్టిగా ఫ్రిస్క్ చేస్తారు. మహిళా పోలీస్ ఉంటుంది అక్కడ,
అదేవిధంగా మా వాళ్ళు కూడా ఉంటారు, ఉండి గట్టిగా ఫ్రిస్క్ చేస్తారు, చెక్ చేస్తారు. దే ఆర్ ఓన్లీ అలౌడ్ టు క్యారీ, ఏజెంట్స్ ఆర్ అలౌడ్ టు క్యారీ ఓన్లీ పెన్సిల్, పెన్, పేపర్ అండ్ ఫామ్ 18 ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కాపీ ఏదైతే ఉంటే అవి మాత్రమే లోపల అలౌ చేస్తారండి. నో ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ ఆర్ అలౌడ్. సిమిలర్లీ వాచెస్ అన్నీ కూడా దే కెనాట్ క్యారీ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ వాచెస్. ఎక్కడైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో డిజిటల్ దీంట్లో దే విల్ నాట్ బి అలౌడ్. వాచెస్ ఆల్సో దే హ్యావ్ టు సరెండర్ ఇట్ అట్ ది పాయింట్ ఆఫ్ ఫస్ట్ అవుటర్ పెరిమీటర్లో పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ఉందో అక్కడ. సో దయచేసి వీళ్ళందరికీ కోరటం ఏం జరుగుతుంది, దట్ దే షుడ్ కోఆపరేట్ with the police with respect to the entry kada they must cooperate. They should not take the mobile phones or any video audio recording mechanism emi lopala allowed kadandi. Parking places gurinchi clarity untundi. Tomorrow we will be holding a press meet and giving all the clarifications. Similarly ipudu MCC code is in vogue andi. MCC code ipudu andaru kuda all the government servants are under deputation to Election Commission of India, and MCC code, model code of conduct, is in vogue, అమల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా టిల్ ద రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్ అండ్ ది ఎలక్షన్ కమిషన్ లిఫ్ట్స్ ద కోడ్, అప్పుడు దాకా ఆల్ ద క్యాండిడేట్స్ ఎవ్రీబడి హ్యాస్ టు అబైడ్ బై ది కోడ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది అమల్లో ఉంటుందండి. సిమిలర్లీ డ్రై డే గురించి సార్ చెప్పారు ఇప్పుడే. 4th ఈజ్ అ కంప్లీట్ డ్రై డే, దట్ ఈస్ ఇంటర్వీనింగ్ నైట్, మిడ్ నైట్ ఆఫ్ 3rd and 4th 12 o'clock నుంచి 4th and 5th 12 o'clock midnight daaka completely it is a dry day. So people cannot, the liquor shops cannot sell or buy or do anything with the liquor. Similarly meeta vallandaru kuda belt shops gaani idantha kuda they cannot run in the city of Visakhapatnam. Rowdy sheets ఇప్పుడు మాకు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది that anybody indulging in any kind of violence in the next 2-3 days or even on this thing, rowdy sheets will be opened against all these fellows who are violating the model code of conduct or indulging in any kind of violence. And so ఇది స్పష్టంగా అందరికీ తెలియపరుస్తున్నాం through the media that they should not indulge in any kind of rowdy or intimidating activities on this day. Third most important point is about the social media. I wanted to request all our people here and the agents and party abhimanulu, whoever is there, to behave responsibly on the social media. Social media lo బాధ్యత రహితంగా ఎటువంటి పోస్టులు పోస్ట్ చేయకూడదండి. పోస్ట్ చేసి ఇప్పుడు దాకా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటికీ కూడా ముఖ్య కారణం ఏంటంటే భీమిలి కానీ అదర్ ఇన్సిడెంట్స్, ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ద సోషల్ మీడియా పోస్ట్స్. ఇప్పుడు రకరకాలుగా గ్రూప్స్ ఉన్నాయండి, కులపరంగా, పార్టీ పరంగా, ఇదన్నీ గ్రూప్స్ ఉన్నాయి. ప్లీజ్ డూ నాట్ ఇండల్జ్ ఇన్ ఇర్రెస్పాన్సిబుల్ పోస్ట్స్ ఇన్ ద మీడియా. దానివల్ల ఒకరు రెచ్చగొట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి గొడవ జరుగుతూ ఉంది. చివరికి బలి అయ్యేది ఇటువంటి స్మాల్ ఫెలోస్ హూ హ్యావ్ పోస్టెడ్ థింగ్స్ ఇర్రెస్పాన్సిబ్లీ. So please resist and desist yourself from posting irresponsibly in the social media groups. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇది టక్ అని వైరల్ అయిపోతుంది, అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కొంతమంది అనుకోకుండా వైలెన్స్కి పాల్పడుతున్నారు. తర్వాత తెలిసి తెలియకుండా అదేదని పాల్గొని మళ్ళీ వాళ్ళ మీద రౌడీ షీట్స్, కేసు, క్రైమ్ ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ త్రూ మీడియా దట్ దే షుడ్ నాట్ పోస్ట్ ఎనీథింగ్ irresponsibly in the social media this thing. And now today exit polls are likely to be out. So exit polls vachin tarvata kuda please behave responsibly. Don't post unnecessarily on the social media and indulge in any kind of provocative రెచ్చగొట్టేట్టు ఉన్న పోస్టులన్నీ కూడా పెట్టకండి. ఈరోజు ఈవినింగ్ నుంచి కూడా ఐఎమ్ షూర్ ది ఎగ్జిట్ పోల్స్ విల్ ఆల్ బీ అవుట్. సో ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ ద పొలిటికల్ లీడర్స్ యాజ్ వెల్ యాజ్ ది పార్టీ ఫాలోవర్స్ అండ్ అదర్స్, everybody to behave responsibly on the social media only. Otherwise we are likely to have some violence. Where chota emana jarigithe kuda please behave responsibly. Okay. And then the last thing that is about the use of drones. Use of drones is permitted only for the police department to cover on the periphery and outer periphery traffic places. తర్వాత ఎక్కడైనా గుంప గుడుతున్నారా లేదా అని చెప్పేసి ఇప్పుడు వీ హ్యావ్ పార్టీ ఆఫీసెస్, తర్వాత ఇటువంటి ప్లేసెస్లో అంతా కూడా గ్యాదరింగ్ జరగవచ్చు. సో అటువంటి ప్లేసెస్లో గుంప కూడకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఇది డ్రోన్స్కి. అదర్వైజ్ నో అదర్ ప్లేస్ ద డ్రోన్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద సిటీ అండి. దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ.
ఏజెంట్స్ అందరూ ఆ ఉద్దేశంతో బ్రెత్ అనలైజర్స్ కూడా విల్ బి దేర్ అట్ ఆల్ ది ఎంట్రీ పాయింట్స్ అండి. I wanted to request everybody to behave sensibly and do not come drunk to the counting halls and as counting agents gani, as leaders or representatives gani, please do not indulge in alcohol related behavior. So alcohol breath analyzers are a part of our security bandobast at all levels. Thank you.